రావుపేటలో హత్యాయత్నం కేసును ఎస్ రాయవరం పోలీసులు ఛేదించారు. తిమ్మాపురంలో టీవీ రిపోర్టర్ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన మహిళతో సహా 5గురిని అరెస్టు చేసినట్లుగా డీఎస్పీ మోహన్ రావు తెలిపారు. ఓ వివాహిత ఫ్యామిలీ వ్యవహారంలో తలదూర్చడమే కాకుండా ఆమె దగ్గర నుండి డబ్బులు డిమాండ్ చేశాడన్న కోపంతో రిపోర్టర్ను చంపేందుకు మహిళ ప్లాన్ వేసిందని తెలిపారు. కిరాయి రౌడీలకు ₹1,00,000 నగదు సుపారీ ఇచ్చి పంపగా ఆ రౌడీలు తప్పుడు వ్యక్తిని హత్య చేయడానికి ప్రయత్నించగా బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. విచారణలో నిందితుల నుండి నిజాలు వెలుగులోకి రావడంతో మహిళతో పాటుగా సహకరించిన మరో వ్యక్తి 3 రౌడీలను అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఒకరి మీద అటాక్ చేయబోయి పొరపాటున మరొకరి మీద అటాక్ చేశారు. మిస్టేక్ ఆఫ్ ఐడెంటిటీ అంటారు దీన్ని. ఇది 11/7/25 రాత్రి మన కళ్యాణ మండపం దగ్గర జరిగింది. శ్రీనివాస కళ్యాణ మండపం జరిగింది. ఒకరిని కొట్టబోయి అక్కడ వాచ్మెన్గా ఉంటున్న ఈగలపాటి నాగేశ్వరరావు అనే వ్యక్తిని తల మీద కొట్టి హత్యాయత్నం చేశారు. ఇందులో నిందితులు A1 మేడ్సిటి నూకేశ్వరి, ఈమెది ఎస్ రాయవరం, A2 పైడిరాజు, బర్రె పైడిరాజు, ఇతనిది వీరవరపేట తుని, A3 సామియాలు ఎలియాస్ శ్యాము, ఇతనిది కూడా తుని, అలాగే A4 కేసరపూడి జానుప్రసాద్ ఎలియాస్ శవాలు, ఇతను కూడా తుని కొండవానిపేట. అది A5 రాయుడు రాజ్కుమార్, ఇతను కూడా తుని జ్యోతినగర్. ఈ 5 కూడి ఒక పథకం ప్రకారం